థర్డ్ క్లాస్. దేవుడు లోకాన్ని అంతా ప్రేమించిన. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మీ అందరికి వందల్లో అయ్యాం సరే. దీపు, ప్రదీపు, కాస్, ఫిఫ్త్ కాస్, తూర్పు దేశ రాణములు, బంగారమును, సామరాని, బోరమును ఎసిగిచ్చితివి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సరే సరే క్రిస్మస్. మీ అందరికీ ఉన్నాను. మై నేమ్ ఇస్ షడ్రక్. ఐ యామ్ స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్. ఇది కనిక గర్భవతి మనచెను. ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. దేవుని స్తోత్రాలు. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ నాగేశ్వరరావు. ఐఎమ్ స్టడీ థర్డ్ క్లాస్. పదాజ్ఞలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకోకూడదు. వాటికి సాగిల పొడకూడదు. వాటిని పూజింపకూడదు. నీ దేవుడన్న యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. నీ దీర్ఘాయుష్మవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగలకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు. 2 ఆజ్ఞలు. నీ పూర్వ హృదయంతో నీ పూర్వ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. దేవ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మై నేమ్ సమూలి. ఐ యామ్ స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్. ఆత్మఫలాలు 9. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. మీ అందరికీ వందనాలు. దేవికి స్తోత్రాలు. మై నేమ్ ఇస్ రోజ్మెరీ. ఐ యామ్ స్టడీయింగ్ క్లాస్ ఫోర్త్ క్లాస్. తీస్తులేదు పుట్టారు హలరి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దేవ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ షారు పుష్ప. ఐ యామ్ స్టడీయింగ్ 7th క్లాస్. శరీర క్రియలు. జారత్వము, అపవిత్ర, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదలు, విమత్తములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. దేవి స్తోత్రాలు. మీ అందరికీ వందలు. మా నేమ్ చరణ్. ఐ యామ్ స్టడీ 7th క్లాస్. యేసు ప్రభు వారి శిష్యుల పేర్లు 12 మంది. పేతురు అనబడిన సీమోను, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమాయ, తోమా, మత్తాయి, యోహాను, లబ్బాయి, సీమోను, ఇస్కరియోతు చనిపోయిన తర్వాత మత్తాయి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. దేవుడి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మై నేమ్ ఇస్ మోనికా. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడగు దేవుడు, సమాధానకర్తయ్యగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ. నా పేరు శ్యామ్. క్లాస్ 3. క్రిస్తునుడు పుట్టును. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. దేవుడి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. మై నేమ్ ఇస్ రాణి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి అన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ అభిషేక్. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్.
ఆ దినములలో సర్వలోకమునకు ప్రజల సంఖ్య రాయవలనని సిరియా అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజల సంఖ్య. ఆ సంఖ్యలో అందరూ రాయబడకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక దానికి భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతితో ఉన్న మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడకు గెలియాలలోని నజరేతు నుండి యూదాలోని బేతెనుబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వాడక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండును గనుక తొలిచూలోనే కుమారుని కని ఆయన పొట్టుగుడ్లతో చుట్టి సంద్రంలో వాళ్ళకి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుందబెట్టెను. ఆ దేశంలో కొందరు జ్ఞానులు రాత్రి వేళ మందు ఖర్చుచుండగా ప్రభుదూత వారి దగ్గరికి వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ కమ్ముకొనగా వారు మిక్కిలి భయపడిరి. అప్పుడు దూత భయపడుకురి. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాశుభవర్తమానం నేను మీకు తెలియజేయబోతున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆనమాలు ఒక శిశువు పొట్టుగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పడుకునేదా మీరు చూచెదరని చెప్పాను. వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రం చెప్పాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మై నేమ్ ఈజ్ అన్విష్, ఐ యామ్ స్టడీయింగ్ 9th క్లాస్. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. దేనికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ నన్ను, ఐ యామ్ స్టడీయింగ్ 9th క్లాస్. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలు, నీకు శుభం, ప్రభువు నీకు తోడేనని ఆమెతో చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుచుండగా ఆయన గొప్పవాడే సర్వోన్నతుడు కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చాను. ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండును. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రాలు, మీ అందరికీ నా వందనాలు. మై నేమ్ ఈజ్ సాత్విక, ఐ యామ్ స్టడీయింగ్ 10th క్లాస్. యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపు ప్రధానంగా చేయబడినది. తరువాత వాకేకము కాక మునుపు ఇదిగో పరిశుద్ధాత్మ వలన గర్భం ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతివంతుడుగా ఉండి అవమానపరిచెనోలగా రహస్యముగా ఉండను. ఆమె విడనాడ ఉద్దేశమున్నను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువైన దూత అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియా చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించి పరిశుద్ధాత్మ వలన కలిను. ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కనను. ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెదవు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. దేవుడికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ అభయ్, ఐ యామ్ స్టడీయింగ్ ఇంటర్ 2nd year. దేహ సంబంధమైన పాపంలో అధిక తినడం, అధిక నిద్రపోవడం, అధిక అలంకారణం, మనసుకు సంబంధమైన పాపంలో అపవిత్రమైన ఆలోచనలు, తప్పుడు ఊహలు, జన్మ పాపలు, కఠినతనం, కోపిష్టితనం, బలహీన మనసు, ఒంటరితనం, చౌకబారితనం, అతిగా వాగడం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. దేవునికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ సుగీర్తి, ఐ యామ్ స్టడీయింగ్ ఇంటర్ 1st year. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో
యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశమున జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయన్ని పూజింపవచ్చితమని చెప్పిరి. అందుకు రాజును అతనితో ఉన్న వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను అతనితో నుండి శాస్త్రులను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టానని వారిని అడుగగా వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రమును చూచి ఆ శిశువు ఉన్న చోటు మీదుగా ఆగు వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోనమును ఆయనకు కానుకలుగా అర్పించాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. దేనికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ జానస్లీ. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. నేను 8 కీర్తనలు చెప్తున్నాను. మొదటి కీర్తన. దుష్టులు ఆలోచించి నడక, పాపుల మార్గం నడవక, అపహాస్తులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు తన జ్ఞానించవద్దనుడు. అతని నీటికల ఎవరన్నా నాటబడితే ఆగవాడిక తన కాలమందు ఫలించే చెట్టు వల్ల ఉందును. అతడు చేయదంతే సఫలము. దుష్టులు అలా ఉండగా గాలి చెదరగొట్టు పొట్టు వల్ల ఉందును. కాబట్టి న్యాయ విషయం దుష్టులు నిలవరు, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుగును, దుష్టుల మార్గం నాశనానికి నడుపును. 15వ కీర్తన. యెహోవా నీ గోడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. అట్టువారు తమ నాలుకతో కొండములాడు, తమ చెలకానికి కీడు చేయడు, తమ పొరుగువారి మీద నిందవప్పుడు. అతను ప్రమాణం చేయక నష్టం కలిగిన మాట తిరపడు. అతను ద్రవ్యం వడ్డీకి నిరపరాధం చెరుపుటకే లంచం పుట్టించుకున్నాడు. ఈ ప్రకారం చేయవారు ఎన్నడూ కదల్చబడరు. 23. యెహోవా నా కాపరి, నా కులం కలగదు. పచ్చికల చోట్న నన్ను పొరుండజేయుచున్నాడు. శాంతికరముల జల్లులో ఆయన నడిపించుతున్నాడు. ఆయన నా ప్రాణం శాంతిదీర్చుచున్నాడు. నూనెతో నా తల వెంట నా గిన్నె నీళ్ళు పొల్లుచున్నది. నేను బ్రతికి నిర్మాణంలో కృపాశాంగా నా వెంట వచ్చును. నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదను. 91. మహోన్నతుల చోట్న నివసించేవాడు సర్వశక్తిని విషయించాడు. ఆయనే నాకు ఆశయము, నా కోట. నేను నమ్ముకున్న నా దేవుని గురించి చెప్పుచున్నాను. వేటగారులో నుండి ఆయనను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల కింద నాకు ఆశయం కలుగు. ఆయన సత్యము కేడము డాన్లే ఉన్నది. రాత్రి వేళకలు భయంకరను, పగటి వేళ బాణం కలిను. చీకలు సంచరించి తెగిలికినను, మధ్యాహ్నం ముందు పాడుచే రోగం కలిను. నువ్వు భయపడుకుంది, నువ్వు కొల్లారా చూచుండక ప్రతి ప్రతిఫలం కలును. యెహోవా నీవే నా ఆశయమును, మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుందును. నీకు అపాయమేమి రాదు, ఏ దగ్గర గుడారం సమీపించదు. నీ మార్గంలన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నువ్వు సింహములను నాగపులను తొక్కుదురు. నువ్వు కొద్దు సింహాలను భుజంగములను అనగదొక్కదు. అతను నన్ను ప్రేమించినాడు కనుక అతను గణపరచెదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో అతను తోడైందును, అతడు విడిపించి గొప్ప చేసిందును. దీర్ఘాయ చేత తృప్తిపరిచిన నా రక్షణ అతనికి చూపించదును. 121. కొండల తోటి నా కొండలు నాకు సహాయం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఇంతవరకును కంఠత వాక్యాలు చెప్పిన పిల్లలను అలాగే నడిపించిన టీచర్ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయం కొంచెం సంకుచితంగా ఉంది. ఇంకా బైబిల్ ఎన్నో అధ్యాయాలు చదువుతాడో అన్ని తర్వాత చదివించేద్దాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. మంచిదండి. ఈ సమయం మందు కొంచెం మార్పు చేర్పులు జరగడం జరిగింది. దైవజనులు ఈ రాత్రి దేవుని వాక్యాన్ని అందించడానికి అభిషేక్తుల ఆత్మపూర్ణులు దేవరాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ఈ రాత్రి వాక్యాన్ని అందించడానికి వారిని మరి స్టేజ్ మీదకి రావాలని అయ్యగారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ ఆయన వస్తుండగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మధ్యగా ఆయన నామాన్ని స్తుతిద్దాం. మంచిదండి. మనమందరూ లేచి నిలబడి చిన్నగా ఆరాధన చేసి దేవుని వాక్యానికి మనం సమయం ఇద్దాం. అందరూ లేచి నిలబడాలి. దైవ సేవకులందరూ పైకి రండి. సేవ చేస్తున్న సేవకులందరూ పైకి రావాలని కోరుతా ఉన్నాం. ఆరాధన చేసి ప్రభు నామాన్ని మీరు తర్వాత కూర్చుంటున్నప్పుడు మధ్యన గ్యాప్ ఉంది కదండి, అప్పుడు కొంచెం కుర్చీలో గ్యాప్ అంతా పూర్తి చేసి అదరకు జరగండి. కూర్చున్నప్పుడు ఆరాధన అయిన తర్వాత. మంచిది. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్య. మన 2 చేతులు పైకెత్తి ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి గత సంవత్సరం అంతాను కూడా తన మహోన్నతమైన కృప చేత
కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలు ఉంచి దాసురాలను కూడా దేవుడు ప్రేమించి ఈ పరిచయం అనుగ్రహించిన దేవుని బట్టి ఈ రాత్రి కూడా ఈ సంవత్సరము కూడా ఆయన నామాన్ని మనం ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మనసారా కొద్ది సమయము ఆయన నామాన్ని మనము స్తుతిందాం. ఆ మహిమోన్నతుడైన మహాగణుడైన సర్వశక్తిమంతుడైన సర్వాధికారి అయిన దేవుణ్ణి ఈ రాత్రి మనం మనసారా స్తుతిందాలి. చెప్పాలి ప్రతి ఒక్కరును. అయ్యా నువ్వు నన్ను కాచినందుకే స్తోత్రం అయ్యా, నువ్వు నన్ను నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలయ్యా, నన్ను పోషిస్తున్నవాడా నీకు స్తోత్రం అని చెబుదాం, నన్ను నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం అని చెబుదాం, నీ గొప్ప రక్షణ ఇచ్చిన వాడా నీకు స్తోత్రం అని చెబుదాం. స్తోత్రమయ్యా స్తుతించాలి. స్తోత్రమయ్యా యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదములో చేసిన నీకు, ఈ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదములో చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, గ్లోరీ ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన. ఆయన ప్రభావం ఒక్కొక్కరి మీద అనుభవించినట్లు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచారం చేస్తున్న రాత్రి ఆయన మహిమ